నాలుకకు రాకముందే తెలుసు అంటాడు. ఎంత అద్భుతమో చూడండి. ఆయన సర్వజ్ఞుడి ఎరిగిన దావీదు ఈమె చక్కని మాటలు రాస్తున్నాడు. ఒకవేళ ఎవరూ చూడలేదని మనం అనుకుంటున్నావేమో, ఎవరూ చూడకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అది గ్రహించి ఉంటారు. యోసేపు అనేటువంటి ఒక చక్కని యవనస్తుడు, అందగాడు, బలవంతుడు, దేవుడు కలిగినటువంటి ఆ బిడ్డ బానిసగా పొతిఫర్ ఎంట ఉన్నప్పుడు ఆ పొతిఫర్ భార్య ఆ యవ్వనస్తుడి మీద కన్ను వేసి, వీడు బానిసే కదా, నేను చెప్పినట్టు వినాలి కదా అని చెప్పి, అరే బానిస నువ్వు నాతో రారా అని చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడమ్మా, నా యజమానుడు అన్నీ నాకు అప్పగించాడు కానీ నిన్ను తప్ప అంటాడు. అరే బానిస నేను రమ్మంటున్నాను కదా, ఎదురు చెప్తావు అంటారు నువ్వు. ఇలా రోజు అంట ఎన్ని సంవత్సరాలు యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడో అన్ని సంవత్సరాలు ప్రతిరోజు శోధిస్తాను ఉందంట. ఒక్కసారి కూడా ఆమె మాట విన్నవాడు కాదు అన్న మాట బైబిల్లో రాయబడి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పొతిఫర్ ఉన్నాడు, ప్రతిరోజు శోధిస్తానే ఉన్నది ఆ మాట వినలేదు. నేను ఒక మాట చెప్తాను. మొదటి వచనం చదువమ్మా, మొదటి వచనం చదువు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. చాలమ్మా, చాలు. ఇక్కడ రెండు మాటలు నేను మీతో చెప్తాను. పరిశోధించి దేవుడు తెలుసుకుంటాడు, శోధించి నీ బ్రతుకుని భవిష్యత్తును సాతానుడు నాశనం చేస్తాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి పరిశోధించుట, రెండు శోధించుట. ఇప్పుడు యోసేపుని మేఘన, నీ పేరు మేఘనే కదా, నీ పేరేంటి? యోసేపు పరిశోధించబడుతున్నాడా శోధించబడుతున్నాడా అది అడుగుదామని పవిత్ర. యోసేపు చెప్తాను, శోధించబడితే ఏం జరుగుతుంది మీరు చెప్పండి. శోధించబడితే ఏం జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు శోధించబడ్డాడు సాతాను చేత. వినండి, దావీదు శోధించబడ్డాడు. ఒక్క దినాన రబ్బా పట్టణం మీదకి యోవాబు సైన్యమంతా వెళతా ఉంటే ఆ యోవాబు అన్నాడు, అయ్యా మహారాజా, నీవు పెద్ద వయసులో ఉన్నావు, ఈ వయసులో నువ్వు వస్తే ఒకవేళ నువ్వు కానీ చచ్చిపోతే మేము దిక్కులేని వాళ్ళం అవుతాము, నువ్వు ఇంటికాడ ఉండి మేము యుద్ధం చేస్తాములని వెళ్ళిపోయాడు యోవాబు సైన్యాన్ని తీసుకొని. ఇంటికాడ కూర్చున్నావు ఈ దావీదుకి సాతానుడు శోధించింది. ఎవరో స్నానం చేసేటప్పుడు ఒక బిడ్డ వైపు చూశాడు, అంతే ఆ శోధనలో చిక్కుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఒక వ్యక్తి శోధనలో చిక్కుకుంటాడో అతడు ఎన్ని పాపాలైనా చేస్తాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇక సాతానుడు ఆడుకుంటాడనమాట. ఒక గుర్రము నోటికి కళ్ళెము పెట్టి దాని మీద ఆ స్వారీ చేసే యజమానుడు ఆడుకున్నట్టుగా సాతానుడు శోధనల్లో ఏ వ్యక్తి దొరుకుతాడో ఆ వ్యక్తిని అలా వాడుకుంటాడు. కనుక ఎంతో నష్టపోతాడు. తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చిన దాకా నష్టపోతానే ఉంటాడు. ఎంత నష్టపోయాడంటే తన కుటుంబంలో 6 కోల్పోయాడు దావీదు సాతాను శోధించబడినప్పుడు. వినండి, 6 బిడ్డలను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, భార్యలను వదిలిపెట్టవలసి ఉన్నది, అన్నా చెల్లెలు పాపం చేయవలసి వచ్చింది, అన్నా తమ్ముళ్ళు చంపుకోవలసి వచ్చింది. తను దిక్కులేని వాడై అరణ్యములో ఓది కొరకు పెట్టవలే అరుసుకుంటూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోవలసి వచ్చింది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి, జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా. శోధించబడుతున్నారా నా మాటలు ఏర్పడుతున్నాయా? శోధించటము అంటే ఏం చేస్తాడు వాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుబడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మన ఎదుట ఒక పందెము, ఇది ఆత్మీయ పందెపు రంగము. వినండి కొంచెం జాగ్రత్తగా.
ఈ పందెపు రంగంలో ఎలా చిక్కులు పెడతాడంటే సాతానుడు? సులువుగా అంటే సులువుగా చాలా ఈజీగా వాడు నీకు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోతావు. అంతే, జీవితము భ్రష్టు పట్టిపోతుందండి. సిద్దిపేట ప్రకాశ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎలాగంటే ఒక ఆమె పాపం చక్కగా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పుట్టింటోళ్ళు తీసుకొని పోయారు. ఆ పక్క గది అద్దెకిచ్చారు. ఒకరోజు కరెంటు పోయింది. ఆ ప్రకాష్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఏమండి, అగ్గి పెట్టుందా అంట వచ్చిందంట ఆమె. ఏమంది? అంతే, అగ్గి పెట్టుందా అంట వచ్చేసింది లోపలికి. ఈయన పైన అయిపోయింది. ఇంకా పుట్టింటి కాడ నుంచి వచ్చింది. ఇంకా ఆమెనే ఆయన కాపురం చేయలేదు. ఈ అగ్గి పెట్టి అడిగిన ఆమెతోనే కాపురం చేయడం మొదలు పెట్టాడు ఆయన. సులువుగా చిక్కులు పెట్టు పాపము. కుటుంబము నాశనం అయిపోయింది, బ్రతుకు నాశనం అయిపోయింది, పాపమైపోయాడు. చివరికి ఎందుకు పనికి రాకుండా పోయాడు. మీకు తెలుసా, సాతానుడు శోధిస్తాడు, కానీ దేవుడు పరిశోధిస్తాడు. శోధిస్తే నాశనం అయిపోతాము. దేవుడు పరిశోధిస్తే ఖచ్చితంగా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, నీకు ఒక వాగ్దానం ఇస్తాడు, నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ దేవుడు పరిశోధిస్తున్నాడు అన్న మాట మనం వింటాం. ఎలా పరిశోధిస్తున్నాడు? నువ్వు కూర్చునేటప్పుడు పరిశోధిస్తున్నాడు, నువ్వు లేచేటప్పుడు పరిశోధిస్తున్నాడు, నీ తలంపు పుడుతూ ఉన్నప్పుడు పరిశోధిస్తున్నాడు. నువ్వు జయిస్తావేమో ప్లస్ చేద్దామని. నువ్వు ఈ శోధనలో నువ్వు ఎక్కడ సాతానికి లొంగకుండా దేవుని యొక్క పరిశోధనలో నిలబడితే నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని దేవుడు చూస్తా ఉన్నాడు. కానీ నువ్వు పడిపోతున్నావేమో, నువ్వు జారిపోతున్నావేమో, నువ్వు శోధనలో పడిపోతున్నావేమో. దావీదు శోధనలో పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే తన రాజ్యము పోయింది, సమస్తాన్ని కోల్పోయాడు. తను దిక్కులేని వాడైపోయి ఫిలిస్తీన్ల రాజు దగ్గర పిచ్చోలాగా జొల్లు గార్చుకుంటూ చాట్పిస్తే గోడ మీద రాసుకోవాల్సిన స్థితి వచ్చింది. శోధనలో నువ్వు పడితే దేవుని సన్నిధి నీకు దూరం అయిపోద్ది. యోసేపుకు దేవుడు తోడై ఎందుకున్నాడు చెప్పండి? ఎందుకు? శోధనలో జయము పొందాడు. హల్లెలూయా. సాతాను శోధించినప్పుడు నువ్వు జయము పొందుతావు. దేవుడు పరిశోధించినప్పుడు నువ్వు నిలబడగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువు తల్లి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఓకే, ఇక్కడ పరిశోధిస్తున్నాడు. పరిశోధించిన తర్వాత అబ్రహాము ఏం చేశాడయ్యా? ఎలాంటిది దేవుడు పరిశోధిస్తే ఎలా ఉంటదంటే, నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించమన్నాడు. చాలా కష్టం కదండి. 30 సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే ఆ కొడుకు యవనస్తుడు అయిన తర్వాత నీకు ఒక్కగానైన ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలియమంటే అది చాలా కష్టము కదా, అవునా కదా? చెప్పండి అమ్మా, చాలా కష్టము. అయితే అబ్రహాము శోధనలో జయము పొందాడు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేశాడు గనక ఆ శోధనలో నష్టం కలగనివ్వలేదు. అబ్రహామా, నువ్వు నీ కొడుకు మీద చేయి వేయబాక, అదిగో అక్కడ పక్కమటే ఆ పొదలో చిక్కుకున్న ఒక గొర్రె పిల్లగున్నది, దాన్ని తీసుకొని వచ్చి నీవు బలి ఇవ్వు అంటాడు. హల్లెలూయా. శోధనలో జయము పొందాడు గనక 15వ వచనం చదువమ్మా.
22 యెహోవా దూత ఆ. రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఆ, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు గనుక వెనుక తీయలేదు ఈ గనుక కార్యము చేసినందున ఆ. నేను నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను ఆ. సముద్ర తీరమందలి ఇసుక వలెను ఆ. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదును ఆ, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు ఆ. మరియు నీవు నా మాట వినినందున భూలోకములని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని బడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను నేను. ఎంత ఆశీర్వాదం అండి. లభ్యమైన దైవ జనాంగమా, దైవ బిడ్డలారా.